ఈరోజు ఎన్నికల్లో భాగంగా కొప్పులేశ్వరన్న గారిని గెలిపించడం కోసము ఇంటింటి ప్రచార కార్యక్రమం మా 33వ డివిజన్లో చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో కొప్పులేశ్వరన్న గారిని గెలిపించుకుందాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు మీకు 5 నెలలనే అర్థమైపోయింది. మరి మహిళలందరికీ ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు 5 నెలలు గడుస్తున్నా కూడా మరి ఆ డబ్బులు ఇవ్వలేకుండా పోయింది. అలాగే మరి చాలా మందికి కేసీఆర్ గారు మరి తల్లులందరినీ గుర్తించి సంక్షేమ పథకాలు అనేకం చేసిండు. అందులో భాగంగా మరి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, తర్వాత వికలాంగుల పెన్షన్లు మరి 3,000 రూపాయలు చేసి 2,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తున్నారు. మరి 5 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అది ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా ప్రతి ఇంట్లో నీటి ప్రాబ్లం ఉన్నది తెలుసుకొని మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మరి గోదావరిలో నీళ్లు నింపడం జరిగింది. మరి ఈరోజు మన ప్రభుత్వం పోగానే ఆ నీళ్లు కూడా గోదావరిలో లేవు. దాదాపు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా కరువు కనబడుతుంది. రైతులకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరము వాళ్ళ బాధలను అర్థం చేసుకొని పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరము పంటకు 5,000 ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆ పెన్షన్ ఆ యొక్క రైతు బంధు అనేది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆపింది. రైతులందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి బోనస్గా 500 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఇవ్వడం లేదు. కరెంటు మరి ఫ్రీ విద్యుత్ అన్నారు 200 యూనిట్ల వరకు. 200 యూనిట్లు దాటితే మొత్తం కట్టాలనేసి ప్రభుత్వం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి అది ఎంతమందికి ఇచ్చారో వాళ్ళే చెప్పాలి. మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. మరి ఆ బస్సు వల్ల మరి మహిళలందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి జర్నీ చేయలేరు. మామూలుగా అంటే ఏదైనా ఫంక్షన్లో అటు ఇటు ఉంటే వెళ్తారు కావచ్చు. అది ఎవరికి పని చేస్తుంది? ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు, తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి మహిళలకే పనిచేస్తుంది. కాబట్టి అది మిగతా వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేదు. కొద్దిగా మరి ఆలోచించాలి. దీనివల్ల మరి రోడ్లుగా వెళ్ళినటువంటి మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ మీరు ఫ్రీ బస్సులు పెట్టింది కరెక్ట్ బాగానే ఉంది, కానీ ఎక్కువ బస్సులు వేసేది ఉంటే ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉండేది. అది కూడా మీరు ఆలోచించుకోవాలి. మరి రానున్న రోజుల్లో మన ఎంపీలను గెలిపించుకుంటే పార్లమెంట్లో మన వాయిస్ ఉంటుంది తెలంగాణ నుంచి. తర్వాత రానున్న రోజులల్లో కష్టపడి తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ను మేము కాపాడుకుంటాం. ప్రజలందరము టీఆర్ఎస్ కేసీఆర్ వైపు ఉంటామని చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. గెలిపిద్దాం డివిజన్ లో భాగంగా బెబ్బులి సతీష్ అన్న 33వ డివిజన్ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో కొప్పులేశ్వర్ అన్నను గెలిపించడం కోసం వాడవాడన తిరుగుతూ ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి కొప్పులేశ్వర్ అన్ననే గెలిపించాలి ఎందుకనేది వివరించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం. రానున్న రోజుల్లో కొప్పులేశ్వర్ అన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. జై చంద్రన్న, జై కేసీఆర్, జై కొప్పులేశ్వర్.